తదుపరి కార్యక్రమం. అలానే సనత్ నగర్ సెంటర్ ఇన్ఛార్జ్ లక్ష్మి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మేడం ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సో మరి కార్యక్రమంలో ముందుగా స్వాగ్ ఫౌండర్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ అడ్వైజర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి పరిణిత పత్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎంతో చక్కగా అందరూ యోగా చేశారు. వచ్చినా రాకపోయినా ఏదో ట్రై చేద్దాంలే అని చెప్పేసి అందరూ చేశారు. దానికి మీ అందరికీ చప్పట్లు కొడదాం. మీతో పాటు నేను కూడా జాయిన్ అయ్యాను. సో మీ అందరికీ తెలుసు కదా, పత్రి గారు లాస్ట్ టైము యోగా దినోత్సవ సందర్భంగా ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళారు? లదాఖ్కి వెళ్ళారు. అక్కడ ఎన్నో వేల మంది, లక్షల మంది పాల్గొన్నారు. దాంట్లో యోగా దినోత్సవ సందర్భంగా బిక్కు సంగసేన గారు, నరేంద్ర మోదీ గారు, ఇలా ఎంతోమంది దిగ్గజులతోటి పత్రి గారు అంతర్జాతీయ యోగా సంబరాలు జరుపుకున్నారు. సో యోగాకి చాలా 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 ప్రాముఖ్యత ఉంది. అందులో 3 యోగాలు పత్రి గారు అందరికీ చెప్తూనే ఉన్నారు. ఫస్ట్ది ఏంటంటే వెనకాల ఏం రాస్తుంది? ధ్యాన యోగం. అన్నిటికంటే ఉత్తమమైన యోగం ఏంటి? ధ్యాన యోగం. కానీ ఇందాక రామ్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ దేహాన్ని కూడా మనము చక్కగా ఉంచుకోవాలంటే అన్నీ చేయాలి. సో ఫస్ట్ది ఏంటి? ధ్యాన యోగం. రెండోది స్వాధ్యాయ యోగం. స్వాధ్యాయ యోగం అంటే మనల్ని మనం చదువుకోవడం. స్వ అధ్యాయం అంటే మనల్ని మనం చదువుకోవడం అంటేనే స్వాధ్యాయ యోగం. మూడవది మనం సజ్జన సాంగత్యం అంటాం, కానీ అది కూడా యోగమే, సజ్జన సాంగత్య యోగం. ప్రతి ఒక్క మనిషి నుంచి నేర్చుకోవడం అంటేనే యోగం. ఆ ఎక్స్పీరియన్స్ని వినడం, అనుభవాన్ని చెందడం, వాళ్ళ ద్వారా అనుభూతిని చెందడం కూడా ఒక యోగమే. స్నేహం చేయడం ఒక యోగం, అందరితో కలిసి పనిచేయడం ఒక యోగం. నాగేంద్ర టీం వాళ్ళందరూ వసుదైక ఫౌండేషన్ అని చెప్పారు. ఆ పేరు వినగానే చాలా సంతోషం అనిపించిందండి. ఒక్కసారి వసుదైక ఫౌండేషన్ టీం వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టాలి. పత్రి గారు ఎప్పుడూ అంటుండేవారు, వసుదైక కుటుంబంగా ఉండాలి పిఎస్ఎస్ఎం అని. ఉండి చూపిస్తున్నాం మనం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరం, అవునా కదా? గట్టిగా చెప్పాలి. ఆల్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్, ఆల్ వసుదైక కుటుంబం. ఎప్పుడు ఎవరిని సంబోధించినా 3 వాక్యాలు అడుగుతారు. ఏమని? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఫ్రెండ్, మాస్టర్, గాడ్. మరి ఒక గాడ్ ఇంకో గాడ్తో ఎలా ఉండాలి? ఇందాక శివుడి గురించి మాట్లాడాము. ఒక గాడ్ ఇంకో గాడ్తో ఎలా ఉండాలి? మనందరం శివుడే అనుకుందాం. ఒక గాడ్ ఇంకో గాడ్తో ఎలా ఉండాలి? అలాగే ఉండాలి పిరమిడ్ మాస్టర్స్ కూడా. ఒక రాముడు, కృష్ణుడు, ఒక శివుడు ఎలా ఉంటాం, ఒకళ్ళొకళ్ళతో వాళ్ళు ఒకళ్ళొకళ్ళతో ఎలా ఉంటారు, అలా ఉండాలి పిరమిడ్ మాస్టర్స్ అందరూ. అలాగా మనము వసుదైక కుటుంబం తయారవుతాం. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే సామూహిక చైతన్యం మనం పెంచుకుంటాం. ఇప్పుడు అందరం మనం సామూహిక చైతన్యాన్ని పెంచుకుంటూ సామూహిక ధ్యానం చేశాం. ప్రతిరోజు ధ్యానం చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ మనం కూడా ఆ వసుదైక కుటుంబంలో పాత్రధారులు అయ్యేందుకు మనం ప్రయత్నిస్తున్నాం. సో ఈ వసుదైక కుటుంబానికి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ, ఇక్కడ కూర్చున్న దిగ్గజులందరికీ నమస్కరిస్తూ, పిఎంసికి కూడా
థ్యాంక్ యూ చెప్పుకుంటూ మళ్ళీ మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక ఇక్కడ మా రైట్ సైడ్లో మా వాళ్ళు అడుగుతున్నారు, అక్క నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరినీ 1000 మందితో ఒక్కరు అని చెప్పావు, అంటే 1000 మందికి వాళ్ళు ఒక్కరు ఈక్వల్ అని చెప్పావు, చెప్పట్లేంటక్క మరి అసలు 1000 మంది కాదు కదా 10 మంది కలిసి కొట్టినా వినిపించట్లేనట్టుగా కొడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు వినిపించిందా? హ్యాపీయా మీకు? ఓకే, థ్యాంక్ యూ. అలా మాకు ప్రతిసారి కూడా ఆ ఎనర్జీ, ఆ బూస్టింగ్ ఇస్తే చాలండి మాకు. అండ్ నెక్స్ట్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, మరి వారిని మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన సీనియర్ మాస్టర్స్కు, ఈరోజు ఇక్కడ వచ్చిన ధ్యాన యోగులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యోగా అనేది ఎవరో మనం కనిపెట్టింది కాదు, ఈ మధ్య కాలంలో కాదు, కొన్ని వేల సంవత్సరాల కింద ఋషులు దేవతలు కూడా యోగా చేసేవారు. ఆ మర్చిపోయిన యోగాను పతంజలి మహర్షి ద్వారా ఈరోజు సమాజంలో ప్రతి చోట ఈ యోగా అనేది ముఖ్యంగా భారతదేశంలో ఇంత పాపులారిటీ కావడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. ఈరోజు ప్రపంచమంతా మీరు టీవీ పెట్టి చూడండి, 150 దేశాలలో కోట్ల మంది యోగా చేస్తున్నారు. యోగా ద్వారా భారతీయుల యొక్క ప్రత్యేకత, భారతదేశం ఒక గొప్పదనం మొత్తం ప్రపంచానికి తెలిసిపోయిందంటే మన నరేంద్ర మోడీ గారి ద్వారానే. అయితే మనందరం ధ్యానం చేస్తాం. అయితే శరీరానికి యోగా, మనసుకు ప్రాణాయామం, ధ్యానం ఆత్మకు పత్రిజీ గారు ఎన్నో సందర్భాలలో చెప్పారు. కాబట్టి అందుకే వచ్చే ఎక్కడైనా మన పిరమిడ్ ధ్యాన ప్రోగ్రాం ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేసో, యోగా చేసో, ఈ 3 ఒక సీక్వెన్స్లో చేస్తే బాగుంటుందని నిర్వాహకులకు అందరికీ నా యొక్క సలహా. ఎందుకంటే ఈ 3 కాంబినేషన్, ఎందుకంటే గంటలు ధ్యానం చేస్తున్నారు, నీ శరీరం బాగలేకుంటే ఏం లాభం? జాయింట్స్, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. కాబట్టి ఈ 3 యోగా, ప్రాణాయామం, ధ్యానం ఒక సీక్వెన్స్గా చేస్తే ఇంకా అద్భుతంగా ఎన్నో లాభాలు ఎన్నో ఉంటాయనేది కూడా మీకు వివరించుకుంటున్నాను. దీంతోపాటు ఈరోజు ఎంత అద్భుతమైన అరేంజ్మెంట్స్ ఈ కార్యక్రమము చేసిన వసుదైక ఫౌండేషన్ నాగేంద్ర గారికి, వారి టీంను ఒకసారి గట్టిగా ఆ యోగులను మనం చప్పట్లతో అభినందించాలి. నేను ఒక 6 మంత్స్ కింద పద్మశ్రీ, ఆయన పేరు మర్చిపోతున్నాను, మన వారణాసిలో ఉంటాడు, 125 సంవత్సరాల వ్యక్తి, అన్నీ వాట్సాప్లో ఉంటుంది, ఆయనను వ్యక్తిగతంగా కలవడం జరిగింది. 4వ ఫ్లోర్లో ఉంటాడు, రోజుకు 40 సార్లు మెట్లు దిగి ఎక్కుతుంటాడంట. అంటే ఆయన సెల్ఫ్ ఆయనే వంట చేసుకుంటాడు, ఆయనే కూరగాయలు తెచ్చుకుంటాడు, వాకింగ్ చేస్తాడు, యోగా చేస్తాడు. ఎంత ఆయనకు రాని యోగా లేదు. అంటే యోగా చేసిన వాళ్ళు ఇంకా 120 సంవత్సరాలు బతుకున్నాడంటే యోగా యొక్క పవర్ ఏందో మనం ఆలోచించాలి. కాబట్టి మనం ఎంత బిజీ ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎందుకంటే మొన్న అంటారు, ఇక్కడ వాట్సాప్లో చదువుతున్నాను, రోజుకు 1 గంట, అంటే నెలకు ఒక 30 గంటలు ఒక రోజు మాత్రమే మనం ఈ యొక్క యోగా కేటాయిస్తే ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. లేకుంటే హాస్పిటల్కి పోతే 30 రోజులు ఉండాలి, అవునా? కాబట్టి రోజు 1 గంట ఈ ధ్యానంతో పాటు యోగా చేద్దాం. ఇంత మార్నింగ్ మీరందరూ రావడము, ఈ యోగా దినోత్సవం ఇంత అద్భుతంగా చేసుకున్నందుకు ఒకసారి వసుదైక కుటుంబ ఫౌండేషన్ను మనం చప్పట్లతో అభినందించుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆలోచన చాలా చక్కగా ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా ఈ యొక్క యోగాని ఇంక్లూడ్ చేద్దాం, ప్రాణాయామం, ధ్యానంతో పాటు అని చాలా చక్కగా చెప్పారు. అండ్ నెక్స్ట్ శ్రీ సేత్ బాలకృష్ణ గారు, ఎండి పిఎంసి ఛానల్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి శరీరానికి ఎక్సర్సైజులు కానీ, మరి ఆసనాలు, వాకింగు, ఇవన్నీ కూడా శరీరానికి అవసరం. మరి మనసుని శూన్యం చేయడానికి ధ్యానం అవసరం.
యోగా అంటే కలయిక. మరి మనసు ఆత్మలో కలవాలి అంటే, మనసు శూన్యం అవ్వాలి అంటే ధ్యానం అవసరం. మరి మనకొచ్చే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి 90% హెల్త్ ప్రాబ్లమ్స్ మనసు నుంచే తయారవుతున్నాయి. మనసు సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి యోగా అంటే ఒక్క ఆసనాలే కాదు, మరి జ్ఞానయోగం, ధ్యానయోగం ఇవన్నీ కూడా. సో ధ్యానం అనేది ఏనుగు కుంభస్థలం అయితే, మనం చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి ఏనుగు తోకలాంటివి. సో హెల్త్ ప్రాబ్లమ్స్ 10% ఫిజికల్ బాడీ సరిగ్గా లేకపోవడం వల్ల క్రియేట్ అవుతా అంటే 90% మనసు సరిగ్గా లేకపోవడం వల్ల క్రియేట్ అవుతున్నాయి. సో మంచి వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్, ఆసనాలతో పాటు రోజుకు 1 గంట అందరం కూడా ధ్యానం చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా మరి ఉంటాం. మరి ఈ ధ్యానాన్ని ఈ విశ్వవ్యాప్తం చేసినటువంటి, మరి చక్కగా చాలా సరళమైనటువంటి, సహజమైనటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం, ప్రణామాలు తెలియజేసుకుందాం. మరి దీంట్లో భాగంగా ఎన్నో పిరమిడ్స్ ఇక్కడ నిర్మించడం జరిగింది వరల్డ్ వైడ్గా. మరి అన్ని తెలుగు రాష్ట్రాల్లో, మరి బెంగళూరులో మరి ఒక మెగా పిరమిడ్, మరి హైదరాబాద్లో మెగా పిరమిడ్ మరి నిర్మించడం జరిగింది. మహేశ్వర మహా పిరమిడ్ హైదరాబాద్లో. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి కనుక ఆ పిరమిడ్లోకి వెళ్ళి ఒక అరగంట ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ధ్యానం అనేది యాడ్ అయిపోతుంది. అట్లాగే మరి పిఎంసి ఛానల్, మరి పిఎంసి ఛానల్ చూసి ఎంతోమంది ధ్యానం నేర్చుకుని ఎంతోమంది కొత్తగా మెడిటేషన్లోకి వచ్చారు. మరి ఒకసారి మనం ఆ పిఎంసి ఛానల్ని కనుక కొత్త వాళ్ళు కనుక కనెక్ట్ చేస్తే అదే వాళ్ళకి ఆ ధ్యాన మార్గంలో ఉండేటట్లు తయారు చేస్తుంది. మరి పిఎంసి ఛానల్కి, మహేశ్వర మహా పిరమిడ్కి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరి ధ్యానం మనం చేస్తూ ఎంతోమందికి ధ్యానం నేర్పించడం అనేది చాలా చాలా అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్. మన ధ్యానం అనేది ఇంకా పెరుగుతుంది. మరి నాగేంద్ర గారు మరి వసుదైక ఫౌండేషన్ ద్వారా మరి ఈ ట్విన్ సిటీస్లో ఎంతో ధ్యాన ప్రచారం చేస్తారు. మరి ఆ నాగేంద్ర గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. సో చాలా చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి గ్రౌండు ఇదంతా కూడా మరి చక్కగా వీళ్ళంతా కూడా ఎంతోమంది వాలంటీర్స్ ఎంతో వర్క్ చేశారు. మరి వాళ్ళందరూ కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే పిఎంసి ఛానల్ ద్వారా అంటే మనం ఒకప్పుడైతే ప్రతి చోటికి వెళ్ళి చెప్పేవాళ్ళం ధ్యానము. కరోనా టైం నుంచి పిఎంసి ఒక పెద్ద పులిలా విజృంభించింది. మామూలుగా అయితే మనం ఫిజికల్గా కొంచెం లిమిట్స్ పెట్టుకొని వెళ్తాం. పిఎంసి ఇంకా నో లిమిటేషన్స్, అన్లిమిటెడ్గా దూసుకుపోతుంది రామబాణం లాగా. పిఎంసి ఛానల్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఎంతోమంది పిఎంసి ఛానల్ చూసే ధ్యానం నేర్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మారం శివప్రసాద్ గారు, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, పత్రిజీ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కలలు కన్నట్లుగా 2015వ సంవత్సరం నుంచి జూన్ 21వ తారీఖున యోగా డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహింపబడుతోంది. ఆ సందర్భంగా వసుదైక ఫౌండేషన్ నాగేంద్ర మరియు వారి అన్యుల సారథ్యంలో ఇక్కడ ఈ సరత్ నగర్లో ఈ అద్భుతమైనటువంటి గ్రౌండ్లో జరగడం చాలా గొప్ప విషయం. పత్రిజీ ఒకప్పుడు చెప్పారు, నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే 1,00,000 మంది ఉన్నట్లుగా భావించి క్లాస్ చెప్పు, 1,00,000 మంది ఉంటే కంగారు పడకుండా ఒక్కరున్నట్లుగా క్లాస్ చెప్పు అని. మరి ఇక్కడ జనసంఖ్య తక్కువ ఉంది, మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. యాస్ట్రల్ మాస్టర్స్ కొన్ని లక్షల మంది వినివిధిలో ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది అద్భుతంగా చూస్తూ ఉన్నారు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. వారే ఆసన యోగాన్ని కూడా వివరించారు.
శరీరానికి స్థిర సుఖ ఆసన యోగం, మనసును శూన్యము చేయడానికి ధ్యాన యోగం, ఆత్మను పరిపుష్టం చేయడానికి జ్ఞాన యోగం. ఈ మూడింటిని పత్రిజీ ఎప్పుడూ చెప్పేవారు. స్థిర సుఖాసనంలో ధ్యానం చేయమని చెప్పేవారు. ఈ ఆసన యోగాన్ని మరి యోగాగా ఎంతోమంది మహానుభావులు ఈ ప్రపంచంలో తీర్చిదిద్దారు. పత్రిజీ మాత్రం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరఫున ఆసన యోగాన్ని, ధ్యాన యోగాన్ని, జ్ఞాన యోగాన్ని విరివిగా ప్రస్తావించి ప్రపంచమంతా కూడా ఈ 3 యోగాలు వెళ్ళి విరిసేట్లుగా చేయడం వల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున ఈ యోగా డే జరపబడుతుంది. మరి పిఎంసి రావడం వల్ల మనకెంతో అద్భుతంగా లైవ్లో అందరూ కూడా ఇంటి దగ్గరనే ఈ ప్రోగ్రామ్ని అంతా కూడా చూడగలిగేటువంటి అవకాశం ఏర్పడింది. మరి మనకు ఈ ధ్యాన యోగాన్ని, జ్ఞాన యోగాన్ని విస్తారంగా ఈ ప్రపంచమంతా పంచినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క సంస్మరణ దినం జూలై 24వ తారీఖు, జూలై 23, 24, 25 తారీఖులలో కర్తాల్ కైలాసపురిలో శక్తిస్థల్లో జరగబోయేటువంటి పత్రిజీ సంస్మరణ దినోత్సవం మహావైభవంగా జరపబడుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున అందరికీ ఇదే మా ఆహ్వానం. వేలాది మందిగా ఆ ప్రోగ్రాంకు హాజరై ఆ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని నేను మనసా వాచా కర్మని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి, బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి అందరికీ. సో అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ భూపతి రాజు గారు, తెలంగాణ స్టేట్ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు, వారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతర్జాతీయ దినోత్సవ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన వసుదైక ఫౌండేషన్ వారికి, మరి నాగేంద్ర గారి అన్నకు కూడా చాలా ధన్యవాదాలు. నాగేంద్ర అన్న సేవా చాలా సర్వీస్ బాగా ఉంటుంది. నేను ధ్యానమా చక్రంలో చూసేవాడిని. రాత్రి నేను 12 గంటలకు వచ్చే వరకు ఇళ్ళనే బిజీలో ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రొద్దున కూడా మరి కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. మరి ఇప్పటిదాకా మనకు అందరూ మాట్లాడడం జరిగింది. యోగా అనేది శారీరానికి, ధ్యానం అనేది ఆత్మకు సంబంధించిన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల చివరి ఆదివారం మనకు మెదక్లో సేవ్ యానిమల్స్ మెగా శాఖాహార ర్యాలీ జరగబోతుంది. కాబట్టి శాఖాహార ర్యాలీకి రావాలని కోరుతూ, చల్ చలో చలో మెదకు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. చల్ చలో చలో మెదకు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. చల్ చలో చలో మెదకు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. అందరూ మరి శాఖాహార ర్యాలీలో, మెదక్లో శాఖాహార ర్యాలీలో పాల్గొందాం. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉద్దేశించి మాట్లాడింది కాబట్టి ఒక చెట్టు గురించి పాట పాడతాం యోగా డే సందర్భంగా. పత్రి సారు ఈ భూమి మీద చెట్లను నాటవలసిన అవసరం ఎంతో ఉంది అని చెప్పి సేవాదళకు బాధ్యత ఇవ్వడం జరిగింది. మరి చెట్టు ఒకవేళ మాట్లాడితే, చెట్టుకు మాటలు వస్తాయా? వస్తాయి కదా. మాట్లాడితే ఎట్టుంటుందో పాట ద్వారా చెప్తా. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేటోడా, వాడి మనుగాడను సాగించువాడా. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే,
మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలక నయ్యి పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలక నయ్యి పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోర్చుకున్నా చుట్టామోలే మిమ్ము చూసుకున్నా కక్ష గట్టిన సన్నలు సాధిస్తే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా బ్రతుకంతా మీతోటి పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బ్రతుకంతా మీతోటి పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు గలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు గలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతాల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోలే చూసుకుంటే అవసరానికి నన్ను సాదుకుంటే అమ్మనయ్యి మిమ్ము చూసుకుంటే వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా వేరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన వేరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన పాడుగాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు వంపుతున్నా పాడుగాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు వంపుతున్నా సేదీరేందుకు మంచమైన సేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువద్దురా ఊరికే ఊపిరి దియ్యకురా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా చంపొద్దురా నన్ను చంపొద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపొద్దురా. మరి ఆ వృక్షాలన్నీ కాపాడుతూ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడే విచ్చేసిన శ్రీమతి కొలను లక్ష్మీబాల్ రెడ్డి గారు సనత్ నగర్ కార్పొరేటర్ మరి ఇప్పుడే విచ్చేసి ఉన్నారు. మన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి వస్తున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వెల్కమ్ చేద్దాం. ఓ గ్రాండ్ వెల్కమ్ శ్రీమతి కొలను లక్ష్మీబాల్ రెడ్డి గారు సనత్ నగర్ కార్పొరేటర్. మరి ఈరోజు మన వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విచ్చేసిన సనత్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి కొలను లక్ష్మీబాల్ రెడ్డి గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మేడం వచ్చారు కాబట్టి కాసేపు మెడిటేషన్ చేద్దాము. అలానే పుష్పలత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి మరొకసారి. కాసేపు మెడిటేషన్ చేద్దాము. అందరూ దయచేసి కళ్ళు మూసుకోవాలి. కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు మీ కళ్ళజోడు తీసేసి మీరు ఎక్కడ కూర్చోగలిగితే అక్కడ హాయిగా కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ఈ సరళమైన సహజమైన శ్వాసని గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం.
ఆఖరి 10 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా మీ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత అద్భుతంగా మంచి ఎండలో ఆరోగ్యకరంగా విటమిన్ డి తీసుకొని, శరీరానికి విటమిన్ డి తీసుకొని సోల్కి అన్ని విటమిన్స్ ఇచ్చేసాము ఈ ధ్యానం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మేడం శ్రీమతి కొలను లక్ష్మీబాలరెడ్డి గారిని సనత్ నగర్ కార్పొరేటర్ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యోగా గురువులు అందరూ కలిసి ఇక్కడ మా సనత్ నగర్ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల సుభాష్ పత్రిజీ వారి దివ్య ఆశీస్సులతో ఈ యోగా గురువుల ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే యోగా అన్నది నేను ప్రతి ప్రోగ్రాంలో కూడా మా యోగా గురువులందరికీ కూడా నేను చెప్తా ఉంటాను. అలాగే మాకు కేఎల్ఎన్ పార్క్లో యోగా గురించి మేము ప్రత్యేకంగా షెడ్ వేపియడం కూడా జరిగింది. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఎప్పుడైనా కూడా యోగా చేసుకునే వాళ్ళందరూ అందులో ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పి సదుద్దేశంతో మేము ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అయితే నేను వాళ్ళకి ఎప్పుడు కూడా యోగా షెడ్ కానీ లేదంటే మనం యోగా చేసే ప్లేస్ని కానీ అదొక దేవాలయంలాగా వాడుకోవాలని చెప్తూ ఉంటాను. అంటే యోగా అన్నది ఒక్క మన భారతదేశంలో మాత్రమే సాధన చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది గురువులు ఈ యోగాని అందరికీ నేర్పించి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతుల్ని చేసేటువంటి కార్యక్రమంలో ఉన్న యోగా గురువులందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా మన భారతదేశంలో మాత్రమే యోగా కానీ ఆయుర్వేదం కానీ అంటే మన దేశ వైద్యానికి కానీ క్రీడలకు కానీ పెట్టింది పేరుగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని చూసి ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి అన్ని నేర్చుకుంటున్న సందర్భం ఇది. నేను మైసూర్లో ఉన్నాను ఒక 6 నెలలు. యోగా నేర్చుకోవడానికి యుఎస్ నుంచి లండన్ నుంచి కూడా వచ్చినటువంటి చాలామందిని నేను అక్కడ కలిశాను. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇలాంటి యోగా సాధన గురించి మనమే పట్టించుకోవట్లేదు. బయట దేశాల వాళ్లకు మనం ఇన్స్పిరేషన్గా ఉన్నాము. కాబట్టి మనం అన్నిటినీ కూడా మన వాటిని మర్చిపోకుండా మనం ఇంకా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సింది అవసరం ఉంది. ఇంకా ప్రజలు ఇవాళ అందరూ కూడా ఏదో ఒక రోగంతో ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారికి ఈ మెడిటేషన్ చాలా వరకు ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే యోగా వల్ల చేస్తున్నటువంటి ఆరోగ్యవంతులైన ప్రజల్ని ఇంకొకరికి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనం వాళ్ళకి క్లియర్గా చెప్పగలిగితే వాళ్లకు మనం కొంత ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడిన విధంగా మనం ఆ దారిలో వెళ్తే చాలా బాగుంటుంది. అందుకే యోగా గురువు గారు మా దగ్గర వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ అడిగినప్పుడు మేము కాదనకుండా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పత్రిజీ గారు వారు చేస్తున్నటువంటి మెడిటేషన్ గురించి అక్కడక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి పత్రిజీ గారు వచ్చినప్పుడు నేను వారి ప్రోగ్రామ్స్కి కొన్నిటికి అటెండ్ అయ్యాను. ఆ తర్వాత ఆయన ఈ మధ్య మనకు దూరమైన వారిని ఇవాళ మనం తలుచుకోవడం కూడా ఎంత సముచితం అంటే వారి మాటని నిలబెట్టి ఇప్పటికీ కూడా ఇంకా ఇది ప్రచారాన్ని చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనిషి జీవితం ప్రశాంతంగా నడవాలి, మనిషి బ్రతికిన నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మనకు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. అంటే మన మైండ్లో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా
దూరం అవ్వాలి, మనం మంచి మార్గంలో నడవడానికి, మనం ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేయడానికి ముందు మన మనస్సే ముఖ్యంగా ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి మనం మెడిటేషన్ చేసే టైంలో మన మైండ్ ఎంత ఇప్పుడు మీరు చూశారు, ఒక 10 నిమిషాలు మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అనుకోకుండా ఆటోమేటిక్గా మన బాడీ ఎంత తేలిక అవుతుందో మీరు గ్రహించి ఉంటారు. నేను చిన్నప్పుడు అంటే నా 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా మదర్ ప్రొద్దున్న యోగాసనాలు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే, ఏంటి ఇలా చేస్తుంది ఏంటమ్మా అంటే, ఇప్పుడు నీకు అర్థం కాదులేమ్మా ఇలా చేయాలి పొద్దున్నే లేవగానే అని చెప్పేది, కానీ ఆమె క్లియర్గా మాకు చెప్పలేదు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య రహస్యం ఏంటి అన్నది తర్వాత మాకు తెలిసింది. ఆమె మొన్నటి వరకు అంటే ఇవాళ రేపటి జనరేషన్ ఆయుష్ ఎంత ఉందంటే 30 దాటిందంటే డౌటే. అలాంటిది మా మదర్ 96 సంవత్సరాలు బ్రతికింది ఆరోగ్యంగా. ఆమె ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఇది. మీకు అందరికీ తెలుసు, జయప్రకాష్ రెడ్డి గారు సినిమా యాక్టరు. జయప్రకాష్ రెడ్డి గారు మా బావగారు, వారి అత్తగారు కూడా 98 ఇయర్స్ బ్రతికింది. ఆయన అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి, మనకు తెలిసిన విషయాలు ఇంకా నలుగురికి చెప్పి వాళ్ళను ఆరోగ్యవంతులుగా ఉండేలాగా చేయాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి ఈ జిజ్ఞాస అన్నది పెరిగి ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఏదో చూడాలి, ఏదో చేయాలి అనే తపన మనలో కలుగుతుంది. నేను నేర్చుకున్నాను నా వరకే పరిమితం అనుకోకుండా మనకు తెలిసింది ఇంకా నలుగురితో పంచుకుంటే అది మనకు ఆనందం కూడా. ముఖ్యంగా మా మదర్ దగ్గరికి ఒక సాధువు వచ్చేవారు. ఆయన నేను ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో కూడా మీ అందరికీ చెప్పాను, మన దగ్గర కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ మాట చెప్పాను. ఆయన అసలు ఏవి తీసుకునేవారు కాదు. ఉప్పు కారం లాంటివి, అల్లం వెల్లిగడ్డ అట్లాంటివి ఏది కూడా అది ఆయన వాడేవాళ్ళు కాదు. తీసుకుంటే మజ్జిగ, లేదంటే ఒక గ్లాస్ పాలు, లేదంటే ఫ్రూట్స్, అంతే తప్ప వేరే తినరు. మా ఇంటికి వచ్చినప్పుడు మా మదరు ఎప్పుడూ అవే పెడతా ఉండేవాళ్ళు. ఆయన ధ్యాన ముద్రలో కూర్చుని మనకు తెలియకుండానే ఆయనను గమనిస్తూ ఉంటే ఒక్కొక్క ఇంచు పూర్తిగా గాలిలో ఇలా కూర్చునేవారు. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 60 సంవత్సరాలలో నాకు కలిసిన గురువులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, కానీ అది ఎంత సాధన చేస్తే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఆ స్థితికి మనం ఎప్పుడు వెళ్తామో అన్నది నాకు ఇప్పటికీ ఎవరు చెప్పలేదు. కానీ దయచేసి ఈ యోగాలు కానీ ఈ మెడిటేషన్లో కానీ మీరు ఎవరైనా తెలిసి ఉంటే ఆ స్థితి ఎలా వస్తుందో కనీసం మేము చేయలేకపోయినా తెలుసుకునే అవకాశం అన్నా మాకు ఇస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ స్థితి రావాలంటే ఎంత సాధన చేయాలో మీ అందరికీ తెలుసు. మీరు ఎంతో పెద్ద వాళ్ళు యోగాలో ఆరితేరిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ నాది, ఆ సాధన ఎలా చేస్తే వస్తుంది అంటే, మనకి కింద ఏ ఆసనము లేకుండా పద్మాసనంలో కూర్చొని భూమి నుంచి ఒక 2 ఫీట్ల పైకి లేచి ఉండగలిగాడు అంటే ఎలా ఉన్నాడు అని ఇప్పటి వరకు తెలుసుకునే అవకాశం కూడా నాకు రాలేదు. అందుకే ఈ సభ ముఖంగా నేను ఇది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే జస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ మెడిటేషన్ చేయడం వల్ల మన సమాజంలో పెరుగుతున్నటువంటి క్రైమ్ను కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండి మనుషులో ఈర్ష్య ద్వేషం లేకుండా ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అంటే అన్నీ సాత్వికంగా ఉంటాయి. ఆ సాత్వికత రావాలి అని అంటే ముందు మనం సాత్విక ఆహారం తీసుకోవాలి. నాన్ వెజ్ అస్సలు తినకుండా, అంటే మనం ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్నాం, మన మైండ్ కూడా ఒక మృగంలాగా ఆలోచిస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండడం మంచిదని నా ఉద్దేశం. మిగతా వాళ్ళది నాకు సంబంధం లేదు, నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. నాన్ వెజ్కి వెళ్ళినంత వరకు మన బాడీ తేలిగ్గా ఉంటుంది, మన ఆలోచన సాత్వికంగా ఉంటుంది, మనం చేసే పని సాత్వికంగా ఉంటుంది. అలాగే మనం ఏ విషయంలోనైనా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఆలోచన చేసే విధంగా మనం కొద్దిగా సాత్వికంగా ఆలోచిస్తాం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం ఇంత తేలిగ్గా తీసుకుని ఆ
కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ దశగా మనం వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే చాలామంది అనొచ్చు, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి మీ అందరి సలహాలు అభిప్రాయాలు మీరందరూ వ్యక్తపరిచినప్పుడు చాలామంది నన్ను అన్నారు, మేడం మీరు అన్నీ చెప్తారు, అన్నీ చేస్తున్నారు, మరి మీరు కూడా ఒక్కొక్కసారి కడువుగా మాట్లాడతారు కదా, మరి మీరు సాత్వికంగా ఎందుకు ఉండట్లేదు? మిమ్మల్ని ఇక్కడ మన డివిజన్లో అందరూ కూడా ఒక మాట అంటారు నన్ను, ఆమె ఏదున్నా మొహం మీద ఆనేస్తుంది, ఏదున్నా కూడా అందరిలో 10 మందిలో ఉన్నా కూడా అడిగేస్తుంది అని చెప్పి అంటుంటారు. కానీ ఆలోచన ఎలా ఉంది అనంటే, మనం చెప్పితే అర్థం చేసుకున్నప్పుడు మనం సాత్వికంగానే చెప్తాం. అది అర్థం చేసుకోకుండా ఎదురు తిరిగినప్పుడు కొంత కటువుగా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అది ఒక్కొక్కరి డ్యూటీని బట్టి, ఒక్కొక్కరి ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అది ఎప్పుడూ అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా మనము సాత్వికంగా ఆలోచిస్తే మనకు కొన్ని అవకాశాలను, మనకు కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. గాంధీజీ గారు అహింసా మార్గంలో నడిచి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టగలిగినటువంటి ఆ వ్యక్తిని మీరు అందరూ తెలుసు. ఇంత సాధించారు అని అంటే అదే అహింసా మార్గంలో సాత్వికంగా ఉండి మనం చేయగలిగేది ఏమన్నా లేకుండా పోయిందా? లేదు. కానీ అదే అంటారు, ప్రతి దాంట్లో మీరు చూస్తూ ఉంటారు, నిదానమే ప్రధానం. అంటే ఇవన్నీ సాధ్యం కావాలి, మనిషి నిదానంగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి, మంచిగా ఉండాలి, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని అంటే అది కేవలం మెడిటేషన్ ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ చేయాలి అని అంటే, మనం ప్రగతి పదంలో నడవాలి అని అంటే, మన జీవితం సంతోషంగా సుఖంగా ఉండాలి, ఏ రోగాల బారిన పడద్దు, అందరిలాగా మనం కూడా మంచిగా ఉండాలి అని అంటే ఇలాంటి చేసే గురువుల వల్ల, ఇలా సాధన చేయించేటువంటి గురువులతో నేర్చుకుని మనం సాధిస్తేనే అది మనకు సాధ్యపడుతుంది. దేనికైనా సాధన అవసరం. ఇవాళ కూర్చుంటే నేర్చుకుంటే ఇవాళ ఒక రోజులో వచ్చేది కాదు. అయినప్పటికీ మనకు ఓపిక ఉండాలి, టైం స్పెండ్ చేయగలిగి ఉండాలి. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనలో ఒక మనిషిని మనం బయటికి తీసుకొస్తాం, మృగాన్ని కాదు. మనిషి రావాలి, ఆ మనిషే ఒక దైవంలా బయటికి రావాలి. ఇవాళ మనం బుద్ధ భగవాన్ని చూస్తూ ఉన్నాం. బోధి వృక్షం క్రింద నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పారు. అంటే ఆయన ఎన్ని రకాలుగా చూశారు, ఎన్ని హింసలు చూశారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆయన ఎలాంటి కార్యక్రమాలు చూసి ఆయన ఆ స్టేజ్కి వచ్చారు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. పుట్టడం, గిట్టడం అవన్నీ తర్వాత, కానీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉన్న మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం, అది మనకు ముఖ్యం. ముఖ్యంగా ఈ విషయాలన్నీ నేను చెప్పాల్సినంత అది లేదు, మీ అందరికీ అది తెలుసు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో ఇది ఒక టైంపాస్కి చేస్తున్నాను, నేను వెళ్తున్నాను 1 గంట యోగా చేస్తాను, నేను వెళ్తున్నాను 1 అరగంట మెడిటేషన్ చేస్తున్నాను, దానివల్ల నేనేదో చేస్తున్నానని చెప్పుకోవడం కాదు. మనం చేసి నేర్చుకున్న దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్నది ముఖ్యం. యోగా చేస్తాం, ఆరోగ్యంగా ఉంటాం, చేసే పనులన్నీ చేస్తాం, తినేవన్నీ తింటాం, అయిపోయింది అక్కడికి. మెడిటేషన్ చేస్తున్నాం, అరగంట కూర్చుంటున్నాం, వాళ్ళతో పాటు అందరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, అయిపోయింది అనుకోవడం కాదు. మనం మెడిటేషన్ చేసినప్పుడు మన బాడీ ఎలా ఉంది, మన మైండ్ ఎలా ఫ్రెష్ అయింది, మనం ఎంత తేలిగ్గా ఉండగలుగుతున్నాం, ఏ సమస్య వచ్చినా దానిని ఎలా విజయవంతంగా మనం ఎదుర్కోగలుగుతున్నాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇవన్నీ చేసుకోవాలి. కానీ ఇప్పటికే మీకు చాలా టైం తీసుకున్నట్టున్నాను, నేనే రావడం లేట్గా వచ్చాను, ఇప్పుడు కూడా ఇంకా టైం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా నేను లేట్గా వచ్చినాను కూడా అందరూ వెయిట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మీరు యోగా కానీ, ఆయుర్వేదం కానీ, లేదంటే ఇలాంటి మెడిటేషన్ కానీ, ఇలాంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి మనల్ని చూసి వేరే ప్రపంచ దేశాలు నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్న వాటిని దృష్టిలో పెట్టుకొని మనకు ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ఈ 9 సంవత్సరాలు విజయవంతంగా మనం పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో ఈ యోగా డే రోజున మన గవర్నమెంట్ కూడా యోగా కార్యక్రమాలకు వారు ఆదేశించడం జరిగింది. అందుకే ప్రతి డివిజన్లో కూడా ఈ యోగా కార్యక్రమాలు పెడతా ఉన్నారు. అలాగే మన సీఎం గారు ఇవన్నీ గుర్తించి ఇలాంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేర్చినందుకు ప్రతి చోట మన శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన అడిగిన తడువుగా ఏ పార్కులోనైనా మా దగ్గర ఉన్నటువంటి 54 పార్కులలో ఎక్కడ యోగా చేసుకుంటామో ఎక్కడ మెడిటేషన్ చేసుకుంటామో అన్నా కూడా వారికి ప్లేస్ని చూపిస్తున్నటువంటి మా శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఈ మధ్యనే మన లేడీస్ అంతా కలిసి విజయలక్ష్మి గారు అనుకుంటాను ఆమె మెడిటేషన్ సెంటర్ ఒకటి మేము కట్టుకుంటాము, మన దగ్గర ఉన్న 7 టెంపుల్స్లో ప్లేస్ ఉంది, అక్కడ ఇప్పించండి అని ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి నేను నా లెటర్ కూడా ఇచ్చాను. ప్లస్ కమిషనర్ గారితో మాట్లాడి కమిషనర్ గారికి కూడా ఒక లెటర్ సమర్పించడం జరిగింది. తొందరలో మీరు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే మాకు చాలా సంతోషం. అలాగే మీ అందరికీ మరొక్కసారి యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, ఆత్మజ్ఞానులు మాత్రమే సరైన పాలకులు అవుతారు అని. ఎంతో చక్కగా మేము నిజంగా మీలో ఇంత ఆత్మజ్ఞానం ఉంది, ఇంత బాగా మీరు ధ్యానం కోసం మాట్లాడగలరని అస్సలు ఊహించలేదు మేడం. అద్భుతం, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీలాంటి నాయకులు మాత్రమే మాకు కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మనం ఒకసారి లక్ష్మీ బాలరెడ్డి గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాము. నాకు వాసుకి శ్రీనివాసరావు గారు, వాసుకి పుష్పలత గారికి ఉన్న చదువుతో ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకున్నప్పుడు మేము లక్ష్మీ బాలరెడ్డి గారిని కలవడము, వాళ్ళు కలిసిన వెంటనే మొట్టమొదట మేము వేరే గ్రౌండ్ అనుకున్నాము ఈ ప్రోగ్రాం చేయడానికి. లేదు ఆ గ్రౌండ్ బాగోదు, ఈ గ్రౌండ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ గ్రౌండ్ని సజెస్ట్ చేయడమే కాకుండా మేము ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి కూడా మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడము, మినిస్టర్ గారిని కల్పించడము. ఆ తర్వాత అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకటి దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, రెండోది ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో లక్ష్మీ బాలరెడ్డి గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు రాత్రి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల వల్ల ఎక్కడ మాకు డ్రింకింగ్ వాటర్ దొరకలేదు ఈ ఏరియాలో. ఆ సమయంలో రాత్రి 1 గంట వరకు మాతో కోఆర్డినేషన్లో ఉంటూ ఇక్కడ వాటర్ రావడానికి, ఇక్కడ ప్రతి సకలము సౌకర్యాలు మాకు సమకూర్చడానికి అర్ధరాత్రి 12-1 గంట వరకు మాతో కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయం కావడానికి 100% వాళ్ళ ఎఫర్ట్ని పెట్టిన బాలరెడ్డి గారికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. మీ ద్వారా ఈ సనత్ నగర్ ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా మీలో గొప్ప గురువు ఉన్నారని నాకు అనిపించింది ఈ రోజున. మీరు ఎంత గొప్పగా మాట్లాడారో అంటే నిజంగా మీరు గత జన్మలోనే ఎంతో సాధన చేసి ఉన్నారేమో. మీలో గురుతత్వానికి నేను మనస్ఫూర్తిగా ఈ యోగా డే సందర్భంగా నేను నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఓకే, సో ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు, మనం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ దామోదర్ రెడ్డి గారిని సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మన కలయిక కారణమైన పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో నమస్కారాలు తెలియజేసుకుందాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం. ఇది ప్రపంచానికి ఇక్కడి నుంచి భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటో తెలియడానికి కోసమే ఇది పెట్టారేమో అనిపిస్తుంది. కానీ యోగా అంటే నేను 1985 నుంచి 2017 వరకు, అంటే 32 ఇయర్స్ రోజు 1 గంట, గంటన్నర, 2 గంటలు యోగాసనాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు చేస్తూ గడిచింది. కానీ 2002లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత, 2017లో తీవ్రమైన సాధనలోకి వెళ్ళిన తర్వాత ఈ ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజు పర్మిషన్ ఇవ్వదనే విషయం నాకు అర్థమై నా బాడీ సహకరించిన విధంగా ఆ రోజు నుంచి నేను ఆపాను. కానీ రోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసిన తర్వాత బాడీ ఎంత యాక్టివ్ ఉంటుందో నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.
ముఖ్యంగా మన కార్పొరేటర్ గారు చక్కగా మాట్లాడారు ఈరోజు. వారికి చప్పట్లు కొడదాం మరొకసారి. సకల జీవుల యందును సమముగా నుండడి అతని క్రమము తెలిసిన అతడే యోగి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు యోగివేమన్. సమస్త జీవుల యందు సకల సృష్టి యందును ఒకే క్రమ పద్ధతిలో ఉంది ఆ చైతన్యము. దాని యొక్క మర్మం, ఆ సృష్టి యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే యోగి అన్నాడు ఆయన. ఇంతకుముందు మేడం ఒక విషయం గురించి ప్రస్తావించారు. ఎలా బాడీ ఫిజికల్ బాడీ పైకి లేస్తుంది, అది ఎలా సాధ్యము? మేడం, ధ్యానం ద్వారా అది సాధ్యమవుతుంది. శరీరము, మనస్సు, బుద్ధి. శరీరము జడతత్వం అంటే గట్టిగా ఉంటుంది. జలము, మనసు జలము, బుద్ధి అగ్ని. ఈ మూడు తత్వాలు ఏకము ఎప్పుడైతే అవుతాయో, అగ్ని ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు లయం జరిగి ఈ శరీరం మొత్తం తేలికై వాయుతత్వంగా మారుతుంది. ఆ వాయువు తత్వంలోకి ఎప్పుడైతే వస్తావో చిన్నగా నీ ఫిజికల్ బాడీ పైకి లేస్తుంది. నువ్వు ఆకాశ మార్గంలో తిరగవచ్చు, ఆంజనేయుడి తత్వంలోకి వస్తావు. అది ఎంతో సాధన చేయగా 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 గత జన్మలో ఎంతో సాధన చేయగా ఉంటే అది ఈ జన్మలో సులువుగా అది అబ్బుతుంది. ఈ మధ్యనే ఈ యొక్క తత్వాన్ని, ఆ లయతత్వం ఎలా ఉంటుందో దాని తర్వాత వాయుతత్వంగా ఎలా మారుతామో వీటన్నిటికీ నాకు సమాధానం దొరికింది. ఆ ప్రశ్ననే మీరు అడిగారు. ఈ సాధనని మీరు ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్ గురించి చక్కగా చెప్పారు. మరి బాలరెడ్డి గారి గురించి నాకు బాగా తెలుసు. ఈ బెగలటైలంలో నేను ఒక 18 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 1998, 97, 98 వరకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శరీరానికి ఓకే, ఫిజికల్ బాడీకి ఒక స్థితి వరకు ఎక్సర్సైజ్, వాకింగ్ రూపేనా కానీ ఏదో ఒక రూపం ఉండదు. అందులో యోగాసనం అనేది బాడీని ఫిట్గా ఉంచుతుంది. కానీ ఎప్పుడైతే సాధన తీవ్రతరం అవుతుందో, సరిగ్గా సాధనలోకి వస్తే ఆ లయం అందుకోగలిగితే ఇంకా వేరే ఎక్సర్సైజ్తో పని లేదు. శరీరానికి మొత్తం కరిగిచ్చేస్తుంది, మొత్తం బర్న్ అయిపోతాయి. లోపటున్న సరికాని వ్యవస్థలన్నీ కరిగిపోతాయి. అంత శక్తి ధ్యానంలో ఉంది. కాకపోతే ఆ స్థితి పొందేంత వరకు ఆ ఆసనాలు చేయవలసిందే. మరి ఒక విషయం కోసం ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకొని గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా రాబోతుంది. మెడిటేషన్ డే, వరల్డ్ మెడిటేషన్ డే రావాలని పత్రికారి కోరిక. దానికి గట్టిగా చప్పట్లు కొడదాం మనం ఈరోజు. ఇంకా అది ఏ రోజు వస్తుందో వెండి తెర మీద చూద్దాం. ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా నాగేంద్ర గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ వైస్తాయిక ఫౌండేషన్ వారు ఈ ఏర్పాట్లు చూడంగానే నాకు ఆ లైవ్లో చూశాను నేను, కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర, వండర్ఫుల్ ప్రోగ్రామ్.